ఉమాదేవి ఛానల్కి అందరికీ స్వాగతం. కథలోకి వెళ్ళిపోదాం. చేసిన వ్యక్తిని చూసి అజయ్ ఆనందం అంతా ఆవిరైపోయింది. ఎదురుగా సంజు ముఖానికి శనగపిండి పూసుకొని కళ్ళకు కాటుక ఎక్కువగా పూసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఎర్ర చీర కట్టుకొని 2 చేతుల్లో వేప మండలు పెట్టుకొని, ఏమిరా ఎవరు కావాలి అని గంభీరమైన వాయిస్తో అడుగుతుంది. అది చూసిన అజయ్ అమ్మా అంటూ ఫోన్ వదిలేస్తాడు. అది చూసిన అంజు ఫ్రెండ్స్ నవ్వుతారు. కానీ అజయ్ వెనుక కూడా ఒక నవ్వు వినబడుతుంది. అది ఎవరని తిరిగి చూడగా అక్కడ వనజ కూడా నవ్వుతూ ఉంటుంది. అందుకు అజయ్ బొంగుమూతి పెట్టి, అమ్మ నువ్వు కూడా నవ్వుతున్నావా అంటాడు. అదేమీ లేదు నాన్న, ఈ అల్లరి పిల్ల చాలా అల్లరి చేస్తుంది అని సంజుని అల్లరి పిల్ల అంజుకి ఫోన్ ఇవ్వు అంటుంది. సారీ ఆంటీ, ఏదో సరదాగా అలా చేశాను అంటుంది సంజు. అదేం పర్వాలేదురా, పెళ్ళంటే ఇలాంటి అల్లరి లేకపోతే ఎలాగా అయినా మాకు నీలాంటి అల్లరి పిల్ల దొరకడం సంతోషంగా ఉంది అంటుంది వనజ. సరే ఆంటీ అని అంజుకి ఫోన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సంజు. వనజని చూసిన అంజు నమస్తే ఆంటీ అంటుంది. చల్లగా ఉండురా అంజు, నువ్వు ఈ శారీలో చాలా బాగున్నావురా. అయ్యో, నేనే ఫోన్ అజయ్కి ఇచ్చేస్తాను, ఎందుకంటే నేను నీతో మాట్లాడాను అని నన్ను చంపేసేలాగా చూస్తున్నాడు అంటుంది వనజ. అంజు పక్కపక్క నవ్వేస్తుంది. ఆ నవ్వుకి అలాగే చూస్తూ ఉండిపోయాడు అజయ్. అప్పుడు వనజ అజయ్ ఫోన్ అంటూ పిలిచి ఫోను ఇచ్చేసి అంజుకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. అంజు మాట్లాడుతూ, సారీ అండి, మా సంజు కొంచెం అల్లరి పిల్ల, ఏమీ అనుకోకండి అంటుంది. అలాగే ఏమీ లేదు అంజు, చిన్నపిల్ల కదా సంజు, ఏం పర్లేదు. మన పెళ్ళి తర్వాత మన పిల్లలకు చెప్పుకోవడానికి కొన్ని స్వీట్ మెమొరీస్ ఉండాలి కదా, వాటిలో ఇదొకటి. అది వదిలేయి, ఫోను ఒకరో దూరంగా పెట్టు, నీ శారీని చూపించవా అంటాడు అజయ్. అలాగే అని అంజు శారీ చూపిస్తుంది. అబ్బా అంజు, దివి నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు అప్సరసలా ఉన్నావు, నా దృష్టి తగిలేలా ఉంది. ఇంత అందంగా ఎలా పుట్టేశావే నా కోసం అంటాడు అజయ్. ఆ మాటకి అంజు సిగ్గుపడుతూ తల వంచుకుంది. అప్పుడు అజయ్ బుగ్గల్లో కెంపులు చూసి, చాలా బాగున్నావు అంజు, నిన్ను వచ్చి కౌగిలించుకోవాలి అని ఉంది అంటాడు.
సరే నేను ఉంటాను, అమ్మ వచ్చేస్తే బాగోదు అంటుంది అంజు. అలాగే బాయ్ అని ఫోను పెట్టేసి అజయ్, అంజు నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. అందరూ సంజు వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. అందరూ అక్కడ అజయ్ అల్లరి చేసిన తరువాత సంజు కూడా తయారు అవుతుంది. హాల్లోకి వచ్చి రాజు, నాకు డ్రెస్సు ఎలా ఉంది అంటుంది అల్లరిగా. రాజేంద్ర డ్రెస్ చూసి, నాన్న నువ్వు నా బంగారపు బొమ్మలా ఉన్నావురా అంటాడు. అంతలోపు సావిత్రి గారు వచ్చి, రాజేంద్ర దీనికి కూడా ఒక మంచి అబ్బాయిని చూడురా, సంజుని బాగా చూసుకోవాలి. సంజు మన దగ్గర ఎంత సంతోషంగా ఉందో సంజు వెళ్ళిన దగ్గర కూడా సంతోషంగా ఉండాలి అంటుంది సావిత్రి గారు. అలాగే అమ్మ, మీరు చెప్పినట్లే చేస్తాను అని వీళ్ళు మాట్లాడుతూ ఉండగా శరత్ వాళ్ళు వచ్చేస్తారు. రాజేంద్ర అందరినీ ఆహ్వానించి అందరినీ కుర్చీలో కూర్చోమంటాడు. రాజేంద్ర ఇంటి ముందు సామినా వేసి పువ్వులన్నీ అలంకరించి చెప్పించి ఇంతగా చాలా చాలా బాగా అలంకరించేసి ఉంటారు. అది చూసిన వనజ వాళ్ళ బంధువులు చాలా బాగుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. రాజేంద్ర అందరినీ కూర్చోబెట్టి ఒక సర్వర్ని పిలిచి అందరికీ నీళ్ళు ఇవ్వమంటాడు. ఆ సర్వర్ అందరికీ వాటర్ ఇచ్చాడు. తర్వాత టీ ఇస్తాడు. అందరూ టీ తాగి అంజు ఎక్కడా అని అమ్మాయిని చూడాలి అంటారు. అందుకు వనజ, మీరు అందరూ ఉండండి, నేను వెళ్ళి నాకు కాబోయే కోడల్ని తీసుకొని వస్తాను అంటుంది. ఆ మాట విన్న అజయ్, అమ్మ ప్లీజ్, ఫస్ట్ నేను ఒక్కసారి అంజుని చూస్తాను ప్లీజ్ మా అంటాడు. అందుకు వనజ, రేయ్ మీ నాన్న ఇక్కడే ఉన్నాడురా, ఎలా రా అంటుంది. ప్లీజ్ అమ్మ, ఏదో ఒకటి చేయి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. సరే ఉండు, నేను కొంచెం ఆలోచించి చెబుతాను అని సంజు కోసం చుట్టూ చూస్తుంది. అప్పుడే సంజు మెట్లు దిగి వస్తూ ఉంటుంది. వనజ సంజు అని పిలుస్తుంది. ఆ పిలుపుకు తల ఎత్తి చూస్తుంది. ఎదురుగా వనజ కనబడడంతో ఆంటీ అంటూ పరుగు పరుగున వెళ్ళి హగ్ చేసుకుంటుంది. వనజ కూడా ఆప్యాయంగా హత్తుకొని, సంజు భలే ఉన్నావురా ఈ డ్రెస్లో అంటుంది. థ్యాంక్స్ ఆంటీ అంటూ, ఆంటీ మీరు కూడా చాలా బాగున్నారు అంటుంది. అవునా, థ్యాంక్స్ అంటూ, అవును అంజు ఎక్కడా అని అడుగుతుంది.
అంజు పైన తన గదిలో ఉంది. రా ఆంటీ వెళ్దాము అంటుంది. నేను వస్తాను కానీ అజయ్ కూడా అంజుని ఒక్కసారి చూడాలి అంటున్నాడు అని చెబుతుంది. అమ్మ అవునా, మరి ఎలా ఆంటీ, ఇప్పుడు అందరూ ఉన్నారు కదా అంటుంది సంజు. అదే నాకు అర్థం కావడం లేదు సంజు, అందుకే నిన్ను అడిగాను అంటుంది వనజ. కొద్దిసేపు ఆలోచించింది. ఆంటీ మీరు ఒక పని చేయండి, బావగారిని అంజు దగ్గరకు నేను తీసుకొని వెళ్తాను. మీరు కింద మెట్ల దగ్గర ఫోన్ పట్టుకొని ఉండండి. ఎవరైనా వస్తే నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. వెంటనే నేను బావగారిని అంజు రూమ్ నుండి బయటకి తీసుకొని వచ్చేస్తాను అంటుంది సంజు. ఆ మాట విన్న వనజ, అజయ్ ఇద్దరు ఒకేసారి థ్యాంక్స్ సంజు అంటారు. మంచి ఐడియా సంజు, నువ్వు అజయ్ని తీసుకొని వెళ్ళు, నేను కింద ఉంటాను అంటుంది వనజ. అలాగే అని సంజు అజయ్ని తీసుకొని అంజు దగ్గరికి వెళుతుంది. అక్కడ అంజు రెడీ అయ్యి పోయి తన బెడ్ మీద కూర్చొని ఉంటుంది. గదిలోకి వచ్చిన అజయ్ని చూసి, అయ్యో అజయ్ గారు, ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఎవరైనా చూస్తే మన గురించి తప్పుగా అనుకుంటారు, తప్పుగా మాట్లాడుకుంటారు. ప్లీజ్ వెళ్ళిపోండి అంటుంది. అందుకు సంజు వచ్చి, ఏ అంజు, నేనుండగా నీ గురించి తప్పుగా మాట్లాడుకునే ఛాన్స్ ఎవరికిస్తానే? మీ ఇద్దరు మాట్లాడుకోండి, బయట నేను ఉంటాను అంటుంది సంజు. ఆ మాటకు అంజు సంజుని హగ్ చేసుకొని, చాలా థ్యాంక్స్ రా అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది. దానికి సంజు, ఇప్పుడు నువ్వు నా బుగ్గ మీద కాదే ముద్దులు పెట్టాల్సింది, బావగారి బుగ్గ మీద అని చెవిలో చిన్నగా చెబుతుంది. అది విన్న అంజు బుగ్గల్లో కెంపులు పూసేస్తాయి. చీ పోవే అంటుంది. నేను వెళ్ళిపోతాలే అని సంజు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అజయ్ అంజుని చూస్తూ, అవును, నీకు సంజు చెవిలో ఏమి చెప్పింది? నీ బుగ్గలు ఎందుకు అలా రెడ్గా అయిపోయాయి అని అడుగుతాడు. ఏం చెప్పాలో అర్థం కాని సంజు అది అని నీళ్లు నవ్వులుతూ ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక ఆలోచన వచ్చి, దానిలాగే ఏం లేదు అజయ్ గారు, తొందరగా మాట్లాడి మిమ్మల్ని బయటకు పంపమంది. ఒకవేళ అమ్మ వాళ్ళు చూస్తే బాగోదని చెప్పింది అని
అప్పటికప్పుడు అబద్ధం చెప్పేస్తుంది. కానీ అజయ్ అంజుని నిజం చెప్పు సంజు ఏం చెప్పింది అని అడుగుతాడు. ఏమీ లేదు అజయ్ గారు, నిజంగా నా మాటలు నమ్మండి, అదే చెప్పింది అంటుంది. సరే అనేసి అజయ్ ఒక్కసారి అంజుని కింద నుంచి పైకి చూస్తాడు. అంజు నిశ్చితార్థం కోసం కట్టుకున్న శారీలో కుందనపు బొమ్మ లాగా ఉంటుంది. చెవులకు బుట్ట కమ్మలు, కళ్ళకు కాటుక, చేతి నిండుగా గాజులు, కాళ్ళకు పట్టీలు, తలలో పూలు. తన ముఖాన స్టిక్కర్ పెట్టుకొని, స్టిక్కర్ కింద కొంచెం కుంకుమ పెట్టుకొని, నెమలి కలర్ శారీ కట్టుకొని, శారీకి తగ్గట్టు అన్నీ మ్యాచింగ్ ఉంటాయి. అలాగే చూస్తూ ఉండి పోతాడు అజయ్. అందరూ కథ చదువుతూ ఉన్నారు. ఎలా ఉందో చెప్పండి. మీకు కథ నచ్చితే కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.